వెల్కమ్ టు ఏఐటీవీ. ఏపీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు రేపుతోంది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుతో పతాక స్థాయికి చేరింది. ఇప్పటి వరకు ఈ కేసులో 12 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. సిట్ దర్యాప్తులో అనేక కీలక అంశాలు కూడా వెల్లడయ్యాయి. ఈ మొత్తం స్కామ్లో 3,500 కోట్ల రూపాయలు గోల్మాల్ అయ్యాయి. అయితే ఇక్కడ కోర్టు చెప్పిన గతంలో డిజిటల్ పేమెంట్స్ లేకుండా మద్యం అమ్మకాలు జరిగాయి. వైసీపీ హయాంలో దోపిడీకి కమిషన్లకు అనువుగా నిర్ణయాలు అమలయ్యాయని సిట్ తేల్చింది. నెలకు 60 కోట్ల చొప్పున లంచాలు, వాటాలు, కమిషన్ల రూపంలో వెళ్ళాయని కూడా సమాచారం. ఏపీ లిక్కర్ ముడుపులు పంచుకోవడానికి 7 రహస్య ప్రాంతాల్లోకి వెళ్ళినట్లుగా తేలింది. అయితే సిట్ దర్యాప్తులో అడ్రస్లతో పాటు డెన్ల ఆచూకీ గుర్తించారు. డెన్ 1లో నిర్మితి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 302, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12. డెన్ 2 శ్రీనివాసం అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ C3, ఫిల్మ్ నగర్. డెన్ 3 ఫ్లాట్ నెంబర్ 42, బ్లాక్ బి, ఉమా హిల్స్ క్రస్ట్ అపార్ట్మెంట్. ఇక కాజాగూడ సర్కిల్ రోడ్ నెంబర్ 63A, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఇక డెన్ నెంబర్ 4 పడాల్స్ హౌస్, డోర్ నెంబర్ 3-111/98, నలంద నగర్, హైదర్గూడ. ఇక డెన్ నెంబర్ 5 ఎన్సిసి అర్బన్ 1 అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 1603, 8th బ్లాక్, నార్సింగి. ఇక డెన్ నెంబర్ 6 ఓట్ స్క్వేర్ అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 103, 601, నానక్రామ్గూడ. ఇక డెన్ నెంబర్ 7 ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 312, నవోదయ కాలనీ, గుంటూరు అని సిట్ అధికారులు చెబుతున్నారు. ఇక మిథున్ రెడ్డి అరెస్ట్తో మరిన్ని కీలక వివరాలు తెలిసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో A2గా ఉన్న ఏపీ బెవరేజెస్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, మరో అధికారి సత్యప్రసాద్ మాత్రం అరెస్టు కాలేదు. వారిద్దరూ అప్రూవర్లుగా మారతారని ప్రచారం జరుగుతోంది. ఒక పద్ధతి ప్రకారం వారిని అప్రూవర్లుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ కేసు మరింతగా బిగించే ప్రయత్నాల్లో భాగంగా వారిద్దరిని కోర్టు ఎదుట అప్రూవర్లుగా మార్చేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నట్లుగా టాక్ నడుస్తుంది. వైసీపీ హయాంలో ఏపీ బెవరేజెస్ చైర్మన్గా వాసుదేవరెడ్డి ఉండేవారు. ఏపీ మద్యం పాలసీ కోసం ఆయనను కేంద్రం సర్వీసుల నుంచి ఏపీకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఏపీలో మద్యం పాలసీ రూపకల్పనలో వాసుదేవరెడ్డి పాత్ర ఉన్నట్లుగా సమాచారం. అప్పట్లో సీఎం జగన్ ఆదేశాలతో డిస్టిలరీలు, డిపోలు, మద్యం షాపులపై వాసుదేవరెడ్డి తన హవా సాగించారని, జే బ్రాండ్లు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారన్న అభియోగాలు వాసుదేవరెడ్డిపై ఉన్నాయి. మద్యం పేరుతో వైసీపీ చేసిన దోపిడీకి కర్త కర్మక్రియ అన్నీ కూడా తానే వ్యవహరించారని కూడా అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. అంతకు ముందు ఆయనను అదుపులోకి తీసుకుని కీలక సమాచారం రాబట్టింది ఏపీ సిఐడి. ఆయనతో పాటు మరో ఎక్సైజ్ అధికారి సత్యప్రసాద్ను సైతం అదే తరహాలో అదుపులోకి తీసుకుని వివరాలు తెలుసుకుంది. అయితే వీరిద్దరి అరెస్టు జరగలేదు. ప్రస్తుతం ఆ ఇద్దరు అప్రూవర్లుగా మారితే ముందస్తు బెయిల్ ఇవ్వడంతో పాటుగా సేఫ్ జోన్లో ఉంచుతామని సిట్ తరపున ప్రతిపాదనలో వెళ్ళినట్లుగా ప్రచారం నడుస్తుంది. అయితే వారు ఏసీబీ కోర్టుకు వెళ్ళి తాము ఇద్దరం అప్రూవర్గా మారుతున్నామని పిటిషన్లు దాఖలు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికే అక్కడికి చేరుకున్న న్యాయవాదులు వైసీపీ ప్రతినిధులతో మాట్లాడి ఆ పిటిషన్లు దాఖలు చేయకుండానే వెనుతిరిగారు. తర్వాత సిట్ అధికారులు వారితో ప్రత్యేకంగా మాట్లాడినట్లుగా ప్రచారం నడుస్తోంది. గట్టిగానే హెచ్చరికలు జారీ చేయడంతో వారు హైకోర్టులో అప్రూవర్గా మారేందుకు పిటిషనర్లు దాఖలు చేయనున్నట్లుగా సమాచారం. ఒకవేళ అప్రూవర్గా మారితే వాసుదేవరెడ్డిని తిరిగి కేంద్ర సర్వీసులోకి పంపించేందుకు ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం నడుస్తోంది. వారిద్దరిని అరెస్ట్ చేయకుండా కోర్టులో ముందస్తు బెయిల్ లభించేలా ఏర్పాట్లు చేసినట్లుగా టాక్ అయితే మాత్రం నడుస్తోంది. ఇక మరో ఛార్జ్ షీట్ ప్రత్యేక దర్యాప్తు బృందం 20 రోజుల్లో దాఖలు చేయనుంది. దీంతో ఈ 3,200 కోట్లకు సంబంధించి అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది తేలనుంది. ఆ ఇద్దరు అప్రూవర్లుగా మారితే మాత్రం వైసీపీ నేతలు చాలా ప్రమాదాల్లో పడినట్లే. చూడాలి మరి ఏం జరుగుతుందో.